మీ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ఆయన వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి చౌదరి? నేను రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నాను. వ్యక్తిత్వం కోల్పోతే ఇంక మనకు అనవసరం. నిజమేనా చిన్న గారు? ప్రశ్న మీదే ఇది, కాకపోతే జవాబు చిన్ని గారు. నాని గారు నేను నిలుదనుకోవాలి, వంశీ గారు కూడా చేసి ఉండొచ్చు, ఇంకా చాలామంది కూడా చేశారు ఇక్కడ. కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30 రోజులు డిలే చేశారు. ఈయన ఇట్లాంటి అల్లరి మాటలు మాట్లాడతాడు. ఇంత రేపో నాని విషయంలో మీరు అంత చేస్తే ఇప్పుడు ఎందుకు ఆ పరిధి దాటి ఎవరు నాకన్నా గొప్పవాడు కాదు అనుకునే తత్వం. అంటే అతను దిగజారిపోయాడు. మామూలుగానే అతని క్యారెక్టర్ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూసి చూడనట్టుగా ఉంది అనే ఆరోపణలో ఇష్టానుసారం చేశాడు అని అంటే డెఫినెట్గా వ్యవస్థలను విధ్వంసం చేసిన మాట వాస్తవం. ఎలా చూడాలి చిన్ని గారు? మనిషి యాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి అసలు దాదాపుగా ఆ సీటు వేరే అప్పటి పరిస్థితుల ప్రకారంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోయే దశలో చౌదరి గారు అడ్డుపడి పట్టుబట్టి నేను నానికి ఇవ్వాల్సిందే అనేది నిజమే. అయితే ఆయనే మెయిన్ పాత్ర. నేను కూడా వారికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ జే గ్యాంగ్ అని అదే బీజేపీలో కొంతమంది ఏమన్నా మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ సొంత అవసరాలకు ఏమైనా ఎలైన్ అయ్యారేమో కూడా నాకు తెలియదు. త్రిపుల్ విషయంలో మీరు అవకాశం కల్పించలేపారు, ఇప్పుడు మీరు స్టిల్ ఇంకా కన్ఫ్యూజ్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకోవాల్సిన నెసెసిటీ కనపడలా. నేను నాలాంటి వాడు వెళ్ళి క్వశ్చన్ చేయాలన్నా అతను మన పార్టీలో లేడు ఇప్పుడు అని అంటారు కదా. భారతీయ జనతా పార్టీకి ముస్లిం ఓట్ల అవసరం. ఈ మైనారిటీ వర్గాల్ని, ఎస్సీ ఎస్టీ వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఓన్లీ ఓట్ పాలిటిక్స్కి వాడారు. జిల్లాలో అడుగు పెట్టే నాటికి మీ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. పార్టీ అస్తవ్యస్తంగా ఎప్పుడూ లేదు, కానీ పార్టీలో గ్రూపులు ఉండేవి.